హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 అని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. అలాగే ఇంకా మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఇప్పుడు అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజెంట్ ఎలా ఉన్నారని చెప్పేసి కూడా అడుగుతున్నారండి. సో మనకి ఎన్ని సమస్యలున్నా నేనైతే ఒకటే చెప్తున్నా, మనకి ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా, దేవుడు మనకి ఏది మన జీవితంలో లేకుండా చేసినా కూడా మనం ధైర్యాన్ని వదలకుండా మనం ఎప్పుడైతే మన పని మనం చేసుకొని ముందుకెళ్తూ ఉంటామో మనకి ఎంత బాధ అయినా ఉండొచ్చండి. ఆ బాధని మర్చిపోవడానికైనా అట్లీస్ట్ ఏదో పనిలో పడిపోతూ ఉండాలంటారు కదా. అట్లనే మేము కూడా ప్రజెంట్ ఉన్నామన్నమాట. ఇంకా నా కథ వదిలేయండి, నేనేదో కొంచెం అట్లా మైండ్ డైవర్ట్ చేసుకుందామని చెప్పేసి ఒకటి రెండు రీల్స్ పెడుతుంటే చచ్చిపోతున్నారు. అట్లే మీకు బాధే లేదు, మీకు బాధే లేదని. పోయింది మా అన్న, ఎన్నిసార్లు చెప్పాలండి? మాకు కాకపోతే మీకుంటుంది ఆ బాధ. అసలు ఇంకా మనుషుల్లాగా బిహేవ్ చేయట్లేదు, పశువుల్లాగా మృగాల్లాగా మాట్లాడుతున్నారు. ఒక 1 మంత్ కూడా కాలేదు, అప్పుడే నువ్వు నవ్వుతూ రీల్స్ చేస్తున్నావు, నువ్వు వీడియోలు చేస్తున్నావు అనేసి చంపుకొని అట్లే అసలు ఇంకా చంపేసేలాగే ఉన్నారు నన్ను కూడా, మా అన్నతో పాటు. నాకైతే చాలా చిరాకు వస్తుంది. అసలు ఇంకా మేము బ్రతకొద్దా అండి? ఎన్నిసార్లు ఎన్ని వీడియోస్లో చెప్పుంటానండి నేను. మేము ఇంకా ఏడుస్తూ కూర్చుంటే మాకేమైనా మీరు అన్నం పెడతారా? మా అమ్మ వాళ్ళని ఏమైనా మీరు చూసుకుంటారా? వాళ్ళకున్న అప్పులు ఏమైనా మీరు కడతారా? మా అన్న చేసిన అప్పులు ఏమైనా మీరు కడతారా? మొత్తం నేనే కదా చూసుకోవాలి. నేను చూసుకోవాలంటే నేను స్ట్రాంగ్గా పడి చావాలి కదండి. ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు నన్ను? మీరు పెట్టే కామెంట్స్కి నిన్న వచ్చిన కొన్ని వెధవలు కొంతమంది పెట్టిన కామెంట్స్కి పైకి లేకుండా పడిపోయానండి నేను, తిండి తినక ఏడ్చుకుంటూ. నా వెనకాల జరిగేది మీకేం తెలుస్తుంది? మీరు వీడియోలో కనిపించే 14 నిమిషాలు 15 నిమిషాలు మాత్రమే చూస్తారు. దాని వెనక నేను ఎంత బాధపడుతున్నా, నేను ఎలా ఉన్నా, నేను ఏడుస్తున్నానా, చస్తున్నానా, బ్రతుకుతున్నానా మీలో ఎవరికైనా తెలుసా? ఎందుకండి ఒక నవ్వుకుంటూ రీల్ చేస్తేనే మాకు బాధను మర్చిపోయినట్లా? ఎందుకు అంత పశువుల్లాగా మాట్లాడుతున్నారు? ఇది కేవలం నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. మళ్ళీ ఆ నెగిటివ్ కామెంట్స్కి లైక్స్ వేరే ఇస్తున్నారు చూడు కొంతమంది. సో వాళ్ళని ఇంకా ఏమనాలో కూడా నాకు తెలియట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని కోరుకుంటున్నా, కానీ ఇలా నెగిటివ్గా పెట్టే వాళ్ళకి జరిగితేనే తెలుస్తుందేమో నొప్పి ఎలా ఉంటుందని చెప్పేసి. ఇంకా ఇంతకు మించి నేను ఇంకా ఒక్క వీడియోలో కూడా నేను వీటి గురించి ఇంక రియాక్ట్ అవ్వదలుచుకోలేదు. అంత చిరాకు వస్తుంది నాకు పదే పదే మాట్లాడుతుంటే. నాకు ధైర్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. కాకపోతే ఏంటంటే ఈ 10-20 అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 100 పాజిటివ్ మెసేజ్ల్లో ఒక్కటి ఒక నెగిటివ్ మెసేజ్ వచ్చిందంటే దానిపైనే మనం హర్ట్ అవుతాం. నేనే కాదు, ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా, ఏ యూట్యూబ్ క్రియేటర్ అయినా అలానే హర్ట్ అవుతారు. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? మేమేదో బ్రతుకు తెరువు కోసం చేసుకుంటుంటే దాంట్లో కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. చాలా బాధ అనిపిస్తుంది. కానీ నాకు నా రిలేటివ్స్ అందరూ, నా బంధువులు, అంటే నాకు ఎవరైతే నా బంధువుల్లో మా మంచి కోరేవాళ్ళు, మా బ్రదర్స్ కానీ ఇట్లా ఉంటారు కదా, అలాంటి వాళ్ళంతా కాల్ చేసి నాకు ధైర్యం చెప్పి, నువ్వు నెగిటివ్ కామెంట్స్ మేము చూస్తున్నాం, వాడికి నువ్వు రియాక్ట్ అవ్వద్దు, అసలు అలాంటివి ఎందుకు పట్టించుకుంటావు, నీ బాధ ఏమో మాకు తెలుసు, నీ పరిస్థితి మాకు తెలుసు, నువ్వు నీ పాడికి నువ్వు అసలు ఇంకా డల్ అవ్వద్దు, నీ ధైర్యం చెప్తున్నారు. నువ్వు వీడియోస్ చెయ్యి, వీడియోస్ పెట్టు డైలీ అని. అసలు నేను చెప్పాలంటే షార్ట్ వీడియోస్ పెట్టట్లేదు కదా రీసెంట్ టైమ్స్లో నేను. మా అన్న అయితే కాల్ చేశారు, మా పద్మనాభ అన్న అయితే తెలుసు కదా మీకు. సో మా ఆడపడుచు భర్త, తను కాల్ చేసి అయితే నువ్వు ఎందుకు ఆపేస్తున్నావు, రీల్స్ చేయి, షార్ట్ వీడియోస్ చేయి, కామెడీస్ చేయి, మంచి మంచిగా ఫన్నీ వీడియోస్ పెట్టు, డ్యాన్స్ రీల్స్ పెట్టు అనేసి ఎంత మంచిగా మోటివేట్ చేస్తున్నారు తెలుసా. సో అలా ఉంటుందండి నా స్టేజ్, నా పరిస్థితి. అసలు మీకు తెలీదు, నేను కెమెరా ముందు మాత్రమే అట్లా నవ్వుతూ నటిస్తూ ఉంటాను. కెమెరా ఆపేసిన తర్వాత నా సిచ్యువేషన్ మీకు తెలియదు, నా హెల్త్ కండిషన్ మీకు తెలియదు, నేను ఎలా చస్తున్నానో తెలియదు, నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో, ఎంత డిప్రెషన్లోకి వెళ్తున్నానో, ఎంత ప్రెజర్గా ఉందో నా బాధ్యతలు, నా రెస్పాన్సిబిలిటీస్, నా ప్రాబ్లమ్స్, మా కష్టాలు మీకు ఏమీ తెలీదు. అర్థమైందా? తెలియనప్పుడు తెలియనట్లే ఉండండి. తెలిసి తెలియక ఏది పడితే అది పెట్టి మేము అది హార్ట్కి తీసుకొని నాకు జరగరాంది ఏదైనా జరిగితే, లేదంటే ఇలాంటి వీడియోస్ చూసి మా అమ్మ వాళ్ళు బాధపడితే అది మీకు మంచిదా? కాదు కదా. మీ మంచిగా చెప్తున్నా. అనవసరంగా మనం ఒకరి లైఫ్లోకి వెళ్ళకూడదు, ఒకరి లైఫ్లోకి వెళ్ళి మనం ఎవరిని హర్ట్ చేయకూడదు. అలాగే వాళ్ళ గురించి తెలిసి తెలియక ఏది పడితే అది వాగితే ఆ కర్మ అనేది మనల్ని వదలదు. కాబట్టి తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే నోరు మూసుకొని ఉండండి. అంతేగాని తెలిసి తెలియని వాగేసి ఏది పడితే అది మాట్లాడి దయచేసి ఉన్న వాళ్ళని కూడా చంపేయకండి. ఇదే చెప్తున్నా. ఇది ఎవరికి చెప్తున్నానో కూడా బాగా అర్థమై ఉంటుంది. సో కాబట్టి ఏం చేస్తున్నారో ఏం చేయలేదో ఇవన్నీ మీకు తెలియకుండా ఏదో కెమెరా ముందు హ్యాపీగా నవ్వేసుకుంటూ 32 పళ్ళు చూపించేస్తున్నామంటే ఆ నవ్వు వెనుక చాలా బాధలు ఉంటాయి. ఇంకా జాబ్స్కి వెళ్ళే వాళ్ళు,
తర్వాత వాళ్ళ సొంత పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక పొలం పని చేసేవాళ్ళు, ఒక ఆవులు మేపేవాళ్ళు, లేదనుకుంటే ఒక ఆఫీస్‌లో వర్క్‌కి వెళ్ళేవాళ్ళు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీస్‌కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే షాప్స్‌కి వెళ్ళేవాళ్ళు. ఇలా చాలామంది ఉంటారు కదా! ఇప్పుడు మీ ఇంట్లలో ఎవరైనా చనిపోతే మీరు అవన్నీ మానేసుకొని ఇంట్లో కూర్చొని ఉంటారా? లేదు కదా! మీ పనికి మీరు వెళ్ళాల్సిందే కదా! ఎందుకు ఉన్న వాళ్ళని మనం పోషించాలా? ఉన్న వాళ్ళకి మనం అన్నం పెట్టాలా? లేదా పోయిన వాళ్ళు చేసిన అప్పులు, సొప్పులు మనం తీర్చాలా? ఇవన్నీ నాకు కూడా ఉంటాయి కదండీ! ఒక్కదాన్ని నేను. చిన్నప్పటి నుంచి ఎంత అపురూపంగా సాకారో నాకు తెలిసి నన్ను. కానీ ఇద్దరిని నన్ను, మా అన్నని చాలా బాగా వాళ్ళకున్నంతలో చాలా మంచిగా చూసుకున్నారు. అసలు నాకు వంట చేయడమే రాదు పెళ్లి కాకముందు. నన్నసలు ఒక పని చేయిస్తా అనలేదు. పెళ్ళైన తర్వాత నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే ఒక రాణిలాగా ఉంటాను. మీకు కూడా తెలుసు మీరు అమ్మకి హెల్ప్ చేయండి అనేవాళ్ళు. బట్ నేను ఎప్పుడు చేసేదాన్ని కాదు. ఎందుకంటే మా అమ్మ చేసి పెడితే తినాలంటే ఇష్టం. కానీ ఇప్పుడు ప్రతిదీ నేనే చేస్తున్నా. ప్రతి బాధ్యత నేనే తీసుకున్నా. మా అన్న అప్పుల దగ్గర నుంచి, మా అమ్మ వాళ్ళకున్న సమస్యల నుంచి టు జెడ్ నా నెత్తినేసుకున్నా. అలాంటప్పుడు నేను ఏడుస్తూ కూర్చుంటే మీరేమైనా వచ్చి వాళ్ళ అప్పులు తీరుస్తారా? వాళ్ళకి అన్నం పెడతారా? అనేవాళ్ళు ఎవరు పెట్టరు కదా! అలాంటప్పుడు నోరు మూసుకొని ఉండాలి. ఎందుకు నాకు డైరెక్ట్‌గా మాట్లాడాలనిపిస్తుంది. లైవ్ పెట్టి తిట్టాలనిపిస్తుంది. డైరెక్ట్‌గా వచ్చి మీతో అన్నీ కూర్చొని మాట్లాడాలనిపిస్తుంది. కాకపోతే నాకంటూ ఒక రోజు వస్తది వీటన్నిటికి సమాధానం చెప్పడానికి. ఆ రోజు మాట్లాడతాను వీటన్నిటి గురించి. అంతవరకు తెలిసి తెలియక వాగకుండా మీకు నచ్చితే వీడియోస్ చూడండి. నచ్చకపోతే ఎవరైతే నెగెటివ్‌గా పెట్టి హర్ట్ చేస్తున్నారో వాళ్ళు దొబ్బేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు. చాలు. ఇంకా వీటి గురించి ఎంతసేపు మాట్లాడి నేను హర్ట్ అయ్యి మిమ్మల్ని హర్ట్ చేయదలుచుకోలేదు. ఓకేనా? అర్థమవుతుందని అనుకుంటున్నా అందరికీ. ఇంకా వీడియో టాపిక్లోకి వచ్చేస్తే వీడియో అయితే ఎక్కడో వెళ్ళిపోయింది. నేనైతే ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను. సో అంత బాధ పుట్టించేస్తారనమాట నాకు ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, తప్పుగా మాట్లాడేవాళ్ళు. సో ఇంకా వీడియో టాపిక్లోకి వచ్చేస్తే ఇది ఫ్రైడే రోజు వీడియో అండి. ఫ్రైడే రోజు అయితే నేను ఇంకా ఇంటి ముందు ధనుర్మాసం కాబట్టి గీతల ముగ్గులు అయితే వేస్తానని చెప్పి మీకు ఎప్పుడో మా అన్న చనిపోకముందు 1 మంత్ ముందు చెప్పాను. సో నిన్నటికి మా అన్న చనిపోయి 1 మంత్ అయిందండి కంప్లీట్‌గా. కానీ మేము అసలు నిన్న 1 మంత్ అయ్యింది 12వ తేదీ అని తెలిసినప్పటి నుంచి మేము ఎంత ఏడుస్తున్నాము. ఈరోజు దినం ఉన్నాడే మన ఇంట్లో ఇప్పుడు లేడే అని చెప్పి మేము మా అమ్మ వాళ్ళు మేము ఎంత ఏడ్చామో. మేము అసలు తిండి తినక పైకి లేస్తే కళ్ళు తిరిగి పడిపోయి నేను నా సిచ్యువేషన్ కూడా మీకు తెలీదు నిన్న ఎలా ఉందనేసి. సో అవన్నీ మీకు తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటారు. మా ఫ్రెండ్‌ని మా వారింటికి తీసుకొచ్చి ఇంకా నాకు ఇవి ఉంటాయి కదా! ఓఆర్ఎస్ఎల్ తాపిచ్చి నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళి నన్ను ఎంత ఇదన్నారంటే అది మీకు అవన్నీ తెలియకుండానే మీరు చూసిందే నమ్మేసి ఏది పడితే అది ఊహిచ్చేసుకొని పనికిరానివన్నీ చెత్తంతా పెడుతుంటారు. కర్మ అనేది ఒకటి ఉంటుందండి. అది ఖచ్చితంగా ఎవ్వరైనా సరే అనుభవించి తీరాల్సిందే. సో నేను ఇంకా దేవుడికే వదిలేస్తున్న ఆ కర్మ అనుభవించే వాళ్ళు అనుభవించి తీరుతారు. మనం చెయ్యని తప్పుని చేశామన్నా లేకపోతే మనల్ని అనవసరంగా ఏది పడితే అది మాట్లాడి హర్ట్ చేసే వాళ్ళకైనా కర్మ అనేది ఒకటి ఉంటుంది. చుట్టి మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తుందనే విషయం మర్చిపోతున్నారు. ఓకే, ఇంకా దేవుడే చూసుకుంటారు అంతే. ఇంకా వీడియో టాపిక్లోకి వస్తే శుక్రవారం వీడియో అని చెప్పాను కదా. శుక్రవారం రోజు అయితే ఇంటి ముందు ధనుర్మాసం ముగ్గులు అయితే వేశానండి. ముగ్గులు కూడాను చాలా బాగా కుదిరింది. నేను మొబైల్లో చూసుకుంటూ వేశాను అనమాట. మీకు ఆల్రెడీ ఇప్పుడు ఇంతకు ముందే చెప్పున్నాను కదా, ప్రతిరోజు కూడా ధనుర్మాసం అయ్యేదాకా మీకు ముగ్గులు అయితే నేను వేసి చూపిస్తానని. బట్ నాకు కుదరలేదు. అండ్ నా హెల్త్ కూడా అంత బాగాలేకుండా ఈ ఇన్ని రోజులు కూడా, అందుకని చెప్పేసి నేను ఇంటి ముందు చెత్తలు కూడా వదిలేసేదాన్ని, ముగ్గు కూడా పెట్టేదాన్ని కాదు. ఎందుకో ఇంట్రెస్ట్ లేదు. ఒక్కొక్క రోజు మెయిన్గా శుక్రవారం, మంగళవారం అలాంటి టైంలో మాత్రం అలికి ముగ్గులు పెట్టాను. కానీ ఇంకా మిగతా డేస్లో అయితే చెత్తలు వదిలేసేదాన్ని. ఇంకా శుక్రవారం అలాగే శనివారం 2 రోజుల వీడియో ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు కదా, మీ అమ్మ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు, హెల్త్ ఎలా ఉంది అమ్మ వాళ్ళకి, ధైర్యంగా చూసుకోండి, ధైర్యంగా ఉండమని చెప్పండి. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, నాకు సబ్స్క్రైబర్స్ కూడా అననండి, నా ఫ్యామిలీ మెంబర్స్ అంతే. మీరు ఎంత మంచిగా నన్ను అర్థం చేసుకుంటారంటే నిజంగానే నాకు ఒక దేవుడిచ్చిన ఒక వరం అన్నమాట మీ అందరూ కూడాను. మీలాంటి వాళ్ళు ఇచ్చే సపోర్ట్ వల్లే నేను ధైర్యంగా వీడియోస్ చేయగలుగుతున్నా. లేదనుకుంటే ఈ నెగిటివ్ కామెంట్స్ తట్టుకోలేక ఇంకెప్పుడో ఆపేసేదాన్నేమో. సో అట్లా ఇంకా ఆ రోజు సింపుల్గానే వీడియో అనేది షూట్ చేశానులేండి. శుక్రవారం రోజు అయితే ఇంకా నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత మధ్యాహ్నం లంచ్ అన్నీ కూడా చేసేసాను. ఇంకా చేసేసిన తర్వాత అయితే ఇంకా పిల్లలకి బాక్స్కి అయితే వేసి పంపిస్తూ ఉన్నా. లంచ్ కూడా ఆ రోజు సింపుల్గానే చేసేసాను. బెండకాయ పులుసు, రైస్ ఏమో పెట్టానన్నమాట. నిజంగా చెప్పాలంటే మా అన్న చనిపోయినప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు యాక్టివ్గా ఉండడానికి నా వల్ల అవ్వట్లేదండి. నేను అంత హెల్దీగా కూడా లేను. మీకు తెలిసిందే, నాకు ఆల్రెడీ హెల్త్ కూడా బాగాలేదు. దానికి తగ్గట్టుగా ఇంకా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా అసలు నా ఆరోగ్యము బాగాలేదు, నా మైండ్ బాగాలేదు. ఎంత స్ట్రగుల్ అవుతున్నాం అనేది మాకే తెలుసు. కాకపోతే నేను ఇంకా ఎన్నిసార్లు చెప్పుంటాను కదా, నేను దీనిపైన డిపెండ్ అయిపోయాను కాబట్టి ఇంకా తప్పదని వీడియోస్ పెడుతున్నా, వీడియోస్ తీస్తున్నా. వారంలో 2 రోజులు వీడియో తీస్తున్నా, 3 రోజులు పడుకుంటున్నా, ఏడుస్తున్నా. ఇలానే ఉంది నా పరిస్థితి. ఇంకా
పిల్లలకి లంచ్ ఇచ్చి పంపించేంత వరకు ఫ్రైడే రోజు వీడియో. ఇది సాటర్డే రోజు వీడియో అండి. సాటర్డే రోజు మార్నింగ్ అయితే ఇంకా యాజ్ యూజువల్‌గా హాలిడేస్ అయితే పెద్దమ్మాయికి లేవిప్పుడు. తనకి ఫెస్టివల్‌కి మాత్రం ఇస్తారనుకుంటా ఒక 3 డేసో, 2 డేసో. ఇంకా తనకైతే హాలిడేస్ లేదు. ఇంకా చిన్నమ్మాయికి మాత్రం హాలిడేస్ ఇచ్చేశారు. ఈరోజు అంటే సాటర్డే రోజు నుంచి కూడా స్కూల్ హాలిడేస్ అనమాట. ఇంకా ఈ 10 డేస్ కూడాను ఇంక మేము ఎక్కడ వెళ్ళట్లేదు. ఇంట్లోనే ఉంటున్నాము. మెయిన్‌గా ఇంకేంటంటే పెద్దమ్మాయికి స్కూల్ ఉంది. ఇంకా తినకి కూడా డాన్స్ క్లాస్‌కి పంపిస్తున్నా. తనైతే ఇంట్రెస్ట్ చూపించట్లేదు రీసెంట్ టైమ్స్‌లో. కానీ నేనే బలవంతంగా పంపిస్తున్నా. తన మైండ్ డైవర్ట్ అవ్వని, కాస్త పిల్లలు కొంచెం డాన్స్ వేసుకుంటూ అట్లుంటే రిలాక్స్ అవుతారని చెప్పేసి. సో, ఇంకా అట్లా అయితే ఇంకా తనని కూడా రెడీ చేస్తూ ఉంటే సడన్‌గా ఎందుకో నేను ఇక్కడ జడ వేస్తూ ఉంటే ఇంకా ఆలోచించిందేమో ఏమో అసలు ఏం ఆలోచించిందో తెలీదు గానీ, మా పిల్లలు చూడ్డానికి అలా ఉంటారు. బట్ చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తారు. నేను డాన్స్ క్లాస్‌కెళ్ళను ఈరోజు. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్తాననేసి అనింది. సో, ఏ నాన్న ఎందుకు ఏమైనా అయిందా డాన్స్ క్లాస్‌లో అని కూడా అడిగాననమాట నేను. ఏమైనా గొడవ పడుకున్నావా ఎవరితో ఫ్రెండ్స్‌తో అయినా అంటే, లేదు మా అట్లేదన్నా ఉంటే నేను నీతో ఓపెన్‌గా చెప్తాను. అట్లేం లేదు. నాకెందుకో అమ్మమ్మోళ్ళ దగ్గరికెళ్ళాలనిపిస్తా ఉంది. మా అమ్మ కూడా లేడు కదా! సో, అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి నేనెళ్తాను. కొంచెం నాతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారని జెప్పేసి, ఇంక తనెళ్తానని కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొనింది. ఇంత చిన్న వయసులో మా అమ్మాయికి ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయా అని నాకే ఆశ్చర్యమేసేసింది నిజంగా. సో, ఇంకట్లా తనెళ్తానన్నాక ఇంకా ఎందుకు పంపించను చెప్పండి. అమ్మ వాళ్ళు కూడా ఇంటి దగ్గర అయితే లేరు. ఇప్పుడు ఏంటంటే కుండలు చేసేదానికి వెళ్తున్నారనమాట. మా రిలేటివ్స్ ఇంటి దగ్గర కుండలు చేస్తారు. బయట అంటే బావుల దగ్గర ఒక హౌస్ ఉంటది. పొలాల దగ్గర. అక్కడికెళ్ళి కుండలైతే చేస్తున్నారనమాట. ఇంక మా అమ్మాయి వెళ్తుంది. తనెళ్ళి మా అమ్మ ఫోన్‌లో నుండి వీడియో తీసైతే పెట్టింది. ఇక్కడ చూపిస్తాను చూడండి. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారని. అసలు వీళ్ళని నేను మామూలు మనుషులని చేయగలుగుతానా? నా వల్ల అవుతుందా మా అమ్మని నేను మామూలు మనిషిని చేయడానికి? ఏమైపోతుందో మా అమ్మ హెల్త్, మా అమ్మ కండిషన్ అనుకున్నాను నేను. కానీ నా పిల్లల్ని చూసి మా పిల్లలు డైలీ ఫోన్లో మాట్లాడడము, వెళ్ళినప్పుడంతా మాట్లాడడము, మేము పెద్దోళ్ళయిన తర్వాత అట్లుంటాం, జాబ్ వచ్చిన తర్వాత నిన్ను మేము పిలుచుకెళ్తాం, అది ఇదని మాట్లాడి కొంచెం మోటివేట్ చేసేవాళ్ళు. ఇంకా నేను కూడా ఉన్నాను కదా, ధైర్యం చెప్తూ ఉంటాను. సో, అట్లా మాట్లాడి మోటివేట్ చేశాను. బట్ ఇంట్లోనే ఉండడం వల్ల ఏంటంటే, ఇంట్లో అలా జరిగింది కదా! ఆ ఇల్లుని చూసుకుంటూ, ఈ పక్క ఇంట్లో నుంచి ఆ ఇల్లుని చూసుకుంటూ ఏడుస్తూనే ఉంటారనమాట. బిడ్డని మర్చిపోలేక. ఏ తల్లి తండ్రికైనా ఉంటుంది కదండీ! మాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది చెప్పండి. సో, అట్లా ఇంకా ఆ ఇల్లుని చూసుకొని ఏడుస్తూనే ఉంది మా అమ్మ తిండి నీళ్ళు మానేసి. అక్కడికి కాసేపు అట్లా మా వదిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళు మా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండు. మోక్షి వాళ్ళు ఉన్నారు కదా! మోక్షి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని కాసేపు పిల్లలతో ఆడుకో, కొంచెం మైండ్ డైవర్ట్ చేసుకో అని చెప్పేవాళ్ళము. బట్ ఎంతసేపు అక్కడున్నా మళ్ళీ ఇంటికి రావాలి కదా! ఇంటికొస్తే మళ్ళీ పగలంతా ఏడుస్తూ ఉండడమే అనమాట చూసి. అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మ వాళ్ళని ఇట్లా వదిలితే కాదు. మనమేమో ఇక్కడ ఉంటాము. వాళ్ళేమో అక్కడ ఉంటారు. అక్కడ ఏం మనం ఫోన్ చేసినప్పుడేమో మనం ధైర్యంగా ఉండడానికి మనతో బానే మాట్లాడేస్తారు, పెట్టేస్తారు. బట్ దాని తర్వాత ఎలా ఉంటారు? ఏడుస్తూ పడుకొని ఉంటారు ఆ ఇల్లుని చూసుకొని. అందుకని చెప్పేసి ఇంకా మేమిట్లా కాదని జెప్పి ఇంక మామూలుగా మా నాన్న బాగా హెల్త్ బాగున్నప్పుడు ఇక్కడే వచ్చి కుండలు చేసేవాళ్ళనమాట. సో, అట్లనే ఇంక నాకు గుర్తొచ్చి ఇంక మా వారు మాట్లాడేసి ఇంకిక్కడ పంపించేసామనమాట. ఇక్కడికొస్తారు మార్నింగ్ ఫుడ్ అంతా కూడా చేసేసి అమ్మ క్యారీకి తీసుకొని ఇక్కడికొచ్చేస్తారు. వాళ్ళ వల్ల అంటే వీళ్ళు సంపాదించి మాకివ్వాల్సిన అవసరం లేదండి. అసలు మెయిన్ థింగ్ ఏంటంటే డబ్బులు సంపాదించి మాకివ్వండి అని చెప్పి మేము వాళ్ళని పనికి పంపించట్లేదు. మీ వృత్తి కదా ఇది. మీ పని మీరు చేసుకుంటూ ఇద్దరు మైండ్ డైవర్ట్ చేసుకోండి అని చెప్పే ఆలోచనతోటి పంపించామనమాట. ఇప్పటి నుంచి ఇట్లా ఇంట్లో ఉండి ఆ ఇల్లుని చూసుకొని ఏడుస్తూ ఉంటే ఆరోగ్యం ఏమి అవ్వాలి చెప్పండి. మా నాన్న హెల్త్ వేరే బాలేదు కదా! అందుకని చెప్పేసి ఇంక మేము మీకు నచ్చిన పని అండ్ మేము పుట్టక ముందు నుంచి ఇదే వృత్తి మా నాన్న వాళ్ళది. సో, ఈ పని చేసేటప్పుడు దీంట్లో ఉండిపోయామనుకోండి కొంచెం మైండ్ డైవర్ట్ అవుతది. మెయిన్‌గా మా అన్నని కూడా అటుపక్కే పూడ్చామనమాట. సో, అదంతా మా అమ్మ చూసుకుంటూ నేను అక్కడ ఉండిపోతాను కాసేపు అని చెప్పేసి ఇంకా అమ్మ కూడా వచ్చేసిందనమాట నాన్నతో పాటు. మా నాన్నకి హెల్ప్ చేయడానికి. ఇక్కడ కుండలైతే చేస్తున్నారు కదా! ఇవి వచ్చేసరికి కుదుర్లనమాట. కుదుర్లు, మూకట్లు చేస్తారు. ఈ కుదుర్లొచ్చేసరికి మనకి కోళ్ళ ఫామ్స్‌లో పెడతారు గదా! కుదురు పైన ఒక కుండ పెట్టి, ఆ కుండ పైన మూకటి పెట్టి, సో, అవి ఇప్పుడు మా నాన్న చేస్తున్నారనమాట. ఇలా రోజు కూడా మా నాన్న వల్ల ఎంతైతే అంత మామూలుగా అయితే పైకి లేవడానికి, నడవడానికి కూడా అవ్వదు. కానీ ఇట్లా ఒక
చైర్ వేసి కూర్చొనేసి దాంట్లో ఇవి కోసి అక్కడ ఒక ప్లేట్ ఉంది కదా దానిపైన పెడుతూ ఉంటే మా అమ్మ తీసుకెళ్ళి వాటిని ఎండలో పెడుతుందనమాట. మళ్ళీ వీటిని తీసుకొచ్చి మా నాన్నకి ఇస్తే మా నాన్న వాటిని కట్ చేయడము, మా అమ్మ కట్ చేయడం, మా అమ్మ ఇట్లా బంకమన్న తీసుకెళ్ళి ఆ చక్రం పైన వేయడము అవి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మా నాన్న కూర్చున్న ప్లేస్లోనే కూర్చుంటారనమాట. ఎందుకంటే పైకి లేవలేరు, నడవలేరు కాబట్టి ఆయన ఆ చైర్లోనే కూర్చొని ఉంటారు. మా అమ్మ ఇట్లా అవన్నీ కూడా తీసుకెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అట్లా ఈ పనిలో పడిపోతే కొంచెం మర్చిపోవడానికి, మైండ్ డైవర్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి కదండి. మీరేమంటారు చెప్పండి? నేను చేసిన పని కరెక్టా తప్పా చెప్పండి. సో అట్లా మనం ఇంట్లో పెట్టి మీరు ఇంట్లోనే ఉండండి అని చెప్పి మేము తెచ్చేయగలుగుతాం. ఇప్పుడు కూడా వాళ్ళు సంపాదించేది ఎంత వచ్చేది వాటిలో, కానీ అది ఏమీ కూడా సరిపోదు వాళ్ళకి. కానీ అన్ని బాధ్యతలు నేను తీసుకున్నాను, అప్పుల దగ్గర నుంచి అన్నీ నేనే కడుతున్నా. కాకపోతే ఈ పనిలో పడిపోతే కొంచెం ఆలోచనలు మారుతాయి, మైండ్ పని మీద పడుతుంది కాబట్టి కొంచెం ఛాన్సెస్ ఉంటాయి కదా రికవరీ అవ్వడానికన్న ఆలోచనతోటి ఇంటి దగ్గర పెట్టకుండా ఇట్లా వచ్చేయమని చెప్పాం. కానీ సో మాకేదో సంపాదించి ఇవ్వాలని కాదు అదనమాట. ఇప్పుడు అమ్మా నాన్న ప్రస్తుతానికైతే ఈ పని చేసుకుంటూ ఉన్నారు. సో ఇదండి, ఇంకా అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.